197 సంవత్సరాల క్రితం అంటరానితనం, అస్పృశ్యత, మూఢనమ్మకాలకి కారణం విద్య లేకపోవడమని గుర్తించి విద్యని అందించేందుకు కృషి చేసిన గొప్ప సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు పులే అని కాంగ్రెస్ నాయకులు కొనియాడారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిబా పులే 197వ జయంతి వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ, నాడు సమాజంలో ఉన్న కుల వివక్షత, దురాచారాలని రూపుమాపడానికి విద్యని అందించడమే ముఖ్యమని గుర్తించిన జ్యోతిబా పులే తన భార్య సావిత్రిబాయి పులేకి విద్యని నేర్పించి మొదటి ఉపాధ్యాయురాలుగా తయారు చేశారన్నారు. విద్యాలయాలను స్థాపించి బలహీన వర్గాలకి ఉచిత విద్యను అందించారన్నారు. కానీ నేడు ప్రభుత్వాలు కులాల పేరిట రాజకీయాలు చేస్తూ కుల వివక్షతకి పునాదులు వేస్తున్నాయని మండిపడ్డారు. నేడు చదువుకుంటున్న విద్యార్థులకి చదువుతో పాటు నాటి సంఘ సంస్కర్తల కృషిని తెలియజేయాలన్నారు. హుస్నాబాద్ పట్టణంలో మన మహాత్మా జ్యోతిబా పులే జయంతి వేడుకలకు వచ్చిన మహాత్మా జ్యోతిబా పులే మరి ఆనాడు ప్రతి ఒక్కరికి విద్య అనే అంటరానితనానికి నిర్మూలనగా సావిత్రిబాయి పూలే ఆనాడు అగ్రవర్ణాలు మరి పాఠశాలలో చదివితే కూడా ఇంటికి పోయిన తర్వాత ఇళ్ళకు కూడా రాకుండా ఎన్నో అవమానాలకు ఓర్చి ఈ సమాజాన్ని మరి ఎంతో రూపుదిద్దిన దానిలో ప్రధానమైన భూమిక ఉన్నది. దీనికి ప్రభుత్వాలు కూడా మరి గుర్తించి మరి ఇది ప్రభుత్వ పరంగా చేయవలసిన కార్యక్రమం కూడా ఇది. తర్వాత ప్రభుత్వాలు కూడా మరి బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలకు కూడా ఇంకా సమానత్వం తీసుకొచ్చే విధంగా పనిచేయాలని ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు. ఏప్రిల్ 11 19వ శతాబ్దం మహాత్ముల యుగం అనేటువంటి ఒక నానుడి ప్రకారము 19వ శతాబ్దంలో అణగారిన వర్గాల కోసం, అభ్యున్నతి కోసం ఒక విద్యనే ప్రామాణికంగా చేసి ఈ సమాజంలో అన్ని వర్గాలు సమానంగా బతకాలంటే ఒక విద్యే అత్యున్నతమైనటువంటి ఆయుధంగా చేసుకొని బడుగు బలహీన వర్గాలకు, అట్టడుగు వర్గాలకు విద్యను అందించేటువంటి మహానుభావుల్లో మనము ప్రథముడిగా మహాత్మా జ్యోతిరావు పూలేను ఎన్నుకోవచ్చు. ఎందుకంటే తన కుటుంబాన్ని సమాజానికి అంకితం చేసి భార్యను మరియు తను ఈ సమాజంలో విద్యా ప్రామాణికంగా ముందుకు వెళ్ళి సమాజాన్ని ఒక అత్యున్నతమైనటువంటి స్థాయిలో నిలబెట్టడానికి అనేక కష్టాలు అనుభవించినటువంటి వ్యక్తి. అదే క్రమంలో సత్యాన్వేషణ, ఎవరో చెప్పినటువంటి మాటలు మాట్లాడకుండా తన అనుభవంతో తన యొక్క జ్ఞానాన్ని సంపాదించాలనేటువంటి ఉద్దేశాన్ని సత్యాన్వేషణ అనేటువంటి ఒక బుక్లో రాశాడు. గులాంగిరి, బానిసత్వంతో ఈ సమాజం బాగుపడదు, కేవలం విద్య ద్వారా మాత్రమే ఈ సమాజం బాగుపడుతుంది, ప్రతి ఒక్క వ్యక్తి అత్యున్నతమైనటువంటి స్థాయిలో నిలబడతాడనేటువంటి ఒక ఆలోచనతోటి ఈ సమాజంని ఒక జ్ఞానం వైపు నడిపించినటువంటి వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలేగా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఈరోజు జయంతి సందర్భంగా ఆ మహానుభావునికి నివాళులు అర్పిస్తూ తప్పనిసరిగా అతని యొక్క ఆశయాలను ముందుకు తీసుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో మున్ముందు ప్రభుత్వం కూడా అధికారికంగా ఈ యొక్క జయంతి కార్యక్రమాలు చేపట్టాలని కోరుకుంటూ చౌరస్తాలో జేఏసీ ఆధ్వర్యంలో జ్యోతిరావు పూలే జయంతి కాంగ్రెస్ పార్టీ అన్ని సామాజిక వర్గాల ఆధ్వర్యంలో ఇవాళ కార్యక్రమాన్ని జ్యోతిరావు పూలే జయంతి నిర్వహించడం జరుగుతూ ఉన్నది. మరి ఏప్రిల్ 11వ తేదీ 1927వ సంవత్సరంలో మహారాష్ట్రలోని పూణేలో జన్మించడం జరిగింది. మరి వారి అంటరానితనానికి సంబంధించి కుల వ్యవస్థ నిర్మూలించడం లోపల మరి సామాజిక కార్యకర్తగా నాడు సమాజంలో ముందుకు రావడం జరిగింది. స్త్రీ జనార్దనకు సంబంధించి కూడా ముఖ్యంగా మనం ఇవాళ ఏదైతే స్త్రీలకు సమానత్వం ఉండాలి అని చెప్పి ఆనాడే జ్యోతిరావు పూలే గారు కొట్లాడడం జరిగింది. సమాజంలో మరి ఆ రోజున వారు సత్య శోధక్ సమాజ్ అనేటువంటి స్థాపించి దాని ద్వారా వెనుకబడ్డటువంటి వర్గాల అభ్యున్నతికి, బడుగు బలహీన వర్గాలు కూడా సమాజంలో సమాన హక్కులను పొందాలి, మరి కుల వ్యవస్థ కూడా పూర్తి స్థాయిలో నిర్మూలన కావాలి, మరి మహిళలు కూడా మనతో పాటు సమాన హక్కులను పొందాలి, విద్యాపరంగా కూడా సమానంగా ఉండాలనేటువంటి భావనతో ఆ సమాజం స్థాపించడం జరిగింది. మరి ఆ రకంగా ఆ రోజున శ్రీ జనార్దనకు సమర్పించి వితంతు వివాహాలను ప్రోత్సహించడం జరిగింది. మరి భర్త చనిపోతే వితంతుగా ఆ రోజుల్లో మరి మళ్ళీ పెళ్లి చేసుకునేటువంటి పరిస్థితి లేదు. మరి వారు ఎందుకు పెళ్లి చేసుకోవద్దు, సమాజంలో వారికి ఎందుకు చిన్న చూపు ఉండాలి, మగవారు భార్య చచ్చిపోతే మరి పెళ్లి చేసుకోవడం లేదా, వారికి కూడా సమానంగా మరి మగవారితో సమాన హక్కులు కలిగి ఉండాలని చెప్పి కూడా కొట్లాడడం జరిగింది. ముఖ్యంగా వెనుకబడినటువంటి వర్గాలకు
సమాజంలో ఒక స్థాయి ఉండాలి, అందరూ కూడా సమానంగా ముందుకు రావాలి, స్త్రీలు కూడా మగవారితో మరి చదువులో కూడా ముందుండాలనే ఉద్దేశంతో మొదటిసారిగా ఆయన మహిళల కోసం ఒక విద్యా వ్యవస్థలో మహిళల కోసం ఒక కళాశాలను కూడా ప్రారంభించడం జరిగింది. తర్వాత సమాజంలో వెనుకబడిన వర్గాలకు కూడా ఎవరైతే మన తల్లిదండ్రులు లేక అనాథలు ఉంటారో వాళ్ళకు కూడా ఒక అనాథాశ్రమాన్ని కూడా కట్టించడం జరిగింది. ఈ విధంగా వారు జ్యోతి పూలే గారు సమాజ శ్రేయస్సు కోసం సామాజిక కార్యకర్తగా ఎన్నో పోరాటాలు చేయడం జరిగింది. కాబట్టి ఈ సందర్భంగా వారి జయంతిని పురస్కరించుకొని ఘన నివాళులు అర్పిస్తారు. ప్రపంచవ్యాప్తంగా రంజాన్ పండుగ చేసుకుంటున్నారు. వాళ్ళకందరికీ మనస్ఫూర్తిగా పండుగ శుభాకాంక్షలు. మన భారతదేశం విషయానికి వస్తే భారతదేశంలో ఉండేటువంటి మొత్తం 141 కోట్ల మంది చేసుకునేటువంటి పండుగ ఇవాళ. జ్యోతిరావు పూలే పుట్టినటువంటి రోజు 197 సంవత్సరాలు అయిపోయి 198వ సంవత్సరం స్టార్ట్ అయింది. ముఖ్యంగా ఇవాళటి రోజు మనము ఈ దేశ ఆర్థిక పరిస్థితులు, దేశ సామాజిక పరిస్థితులు, ఈ దేశంలో ఉండే ఛాందసమైనటువంటి చట్టాలు, నిబంధనలు, ఆ మూర్ఖమైనటువంటి ఆ సామాజిక వ్యవస్థ మీద ఉన్నటువంటి విషయాల మీద మనం ఆలోచన చేయాలి. 197 సంవత్సరాలు గడిచిపోయి 99వ సంవత్సరం జ్యోతిరావు పూలే పుట్టింది. ఆయన 1847వ సంవత్సరంలో భారతదేశంలో విద్య అంటే ఒక నేరం, అందులో మహిళల చదువుడు ఇంకా నేరం. అలాంటి పరిస్థితులలో పూనాలో ఒక బడి పెట్టిండు. వాళ్ళ భార్య ద్వారా వాళ్ళ భార్య విద్య నేర్పిండు. సావిత్రిబాయి పూలేతో ఒక బడి పెట్టిండు. ఆనాటి నుంచి ఇయ్యాలటి వరకు మరి దేశంలో ప్రపంచంలో ఉండేటువంటి అన్ని వర్గాలకు సమానమైనటువంటి పోటీగా ఒక స్థాయిలో మన భారతదేశ స్త్రీ వచ్చింది. కాబట్టి ఇవాళ భారతదేశ స్త్రీలే మన రాష్ట్రపతి అయింది ద్రౌపది ముర్ము. అంటే భారత రాజ్యాంగంలో ఇలాంటి అవకాశాలు వచ్చినాయి. రియల్గా చెప్పాలంటే బాబాసాహెబ్ అంబేద్కర్కు ముగ్గురే గురువులు. ఒక ఆయన గౌతమ బుద్ధుడు, ఒక ఆయన కబీరు, ఒక ఆయన పూలే. పూలే 1846-48 అంటర్ కమిషన్ ముందు ఈ దేశంలో ఉండేటువంటి మూఢ చట్టాలు, మూఢ విశ్వాసాలు, ఇబ్బంది కలిగిస్తున్నటువంటి సమస్యల మీద ఆయన వాదించాడు. కాబట్టి భారత రాజ్యాంగ నిర్మాణంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 77-78 సంవత్సరాల క్రితం 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు మన భారత రాజ్యాంగాన్ని 389 మంది నిర్మాణ సభలో మెంబర్ల వాళ్ళందరినీ ఒప్పించి 11 సార్లు మాట్లాడి 168 రోజులు దాన్ని డిబేట్ చేసి భారత రాజ్యాంగాన్ని ప్రపంచంలో ఏ దేశంలో లేనటువంటి రాజ్యాంగాన్ని తీసుకొచ్చాడు. కానీ ఇప్పుడు మన వీరన్న అన్నట్టు భారతదేశం ఇంత పెద్ద చరిత్ర కలిగిన, ఇంతమంది పుణ్యాత్ములు సాధించిన ఏదైతే మన హక్కులు ఉన్నాయో, మన అవకాశాలు ఉన్నాయో అవన్నిటి మీద ఒక మిషన్ ఆగు అడగలో మనం ఉన్నాం. మోడీ మన దేశానికి ప్రధానమంత్రి అనుకుంటాను, కానీ మోడీ కాదు. ఆయన నిచ్చెన మెట్ల కుల వ్యవస్థ మనువు సిద్ధాంతాన్ని నమ్మిన వాళ్ళ రిమోట్ కంట్రోల్లో ఆయన పనిచేస్తారు. 2 సార్లు వచ్చాడు, 10 సంవత్సరాలు గడిచింది. ఆయన బట్టలు వేసుకొని తిరుగుతాడు తప్ప ఒక ఫ్యాక్టరీ కట్టలేదు. సంవత్సరానికి ఒక 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నాడు, 200 ఉద్యోగాలు ఇవ్వలేదు. దేశాన్ని మొత్తం ఛాందసం వైపు తీసుకుపోతుందని చెప్పడానికి ఇవన్నీ కారణాలు ఉన్నాయి. మళ్ళీ 3వసారి వస్తే ఈ దేశంలో ఎన్నికలే కావు. మనం చైనా మరొక రష్యా లెక్క జీవితకాలం ఆయనే అధ్యక్షుడు ఉంటాడు. భారతదేశం మధ్యయుగాలకు మన పాతరాతి యుగానికి పోయినా ఆశ్చర్యం లేదని మేధావులు చెప్తారు. ఎవరో కాదు, పరకాల ప్రభాకర్ మన భారతదేశ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భర్త చెప్తాడు. అయినా మనం సోయి తెచ్చుకోవాలి, మనం ఆలోచించాలని సందర్భంగా మా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాం. ముఖ్యంగా రాహుల్ గాంధీ గారు మరి 1000 కిలోమీటర్ల ప్రయాణం చేస్తూ భారతదేశ ఆర్థిక పరిస్థితులు, సామాజిక పరిస్థితులు, సాంఘిక పరిస్థితులు, రాజకీయ పరిస్థితులను అధ్యయనం చేస్తూ భారతదేశంలో ఉండేటువంటి బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఎంతమంది ఉన్నారో, అగ్రవర్ణాల వాళ్ళ మనం అంటారంగా దాంట్లో కూడా పేదవాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళకు రాజ్యాంగ ఫలాలు సమానంగా అందాలి అని కుల గణన అనేది ఒకటి తీసుకొచ్చాడు. కాబట్టి మనం దాన్ని సపోర్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది, దాన్ని ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉంది. భారతీయుడిగా ప్రజాస్వామ్యాన్ని, భారత రాజ్యాంగాన్ని కాపాడుకుంటావా, నువ్వు గుడ్డిగా నమ్మి మన పాతరాతి యుగాలకు పోతామా, మరి మన మీదనే ఆధారపడి ఉన్నది అని మీ దృష్టికి ఈ విషయాలను తీసుకొస్తూ ముఖ్యంగా ప్రజా సంఘాలు, బీఎస్పీ, సిపిఐ,
కాంగ్రెస్ పార్టీ తర్వాత అంబేద్కరిస్టులు దళిత బహుజనులు అందరూ దీనికి అటెండ్ అయ్యారు. ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియాకు ప్రత్యేకంగా మన జ్యోతిరావు పూలే గారి 197 సంవత్సరాలు గడిచి 198వ పుట్టినరోజు చెప్తాను కాబట్టి మీ అందరికీ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన ప్లేగు వ్యాధితో చనిపోయాడు. ఆయన భార్య కూడా 3-4 ఏళ్ళు ప్లేగు వ్యాధికి సహకారం చేసి ఆ పేషెంట్లతో వాళ్ళు కూడా చనిపోయారు. ఆయన ఒక డాక్టర్ను అంటే మహిళ కొడుకును యశ్వంతరావు పిల్లలకు అనంతాన్ని కూడా నిర్ణయం తీసుకున్నారట. మరి వాళ్ళే అన్ని త్యాగాలు చేసినప్పుడు అన్నీ తెలిసి మనం ఒక ఓటు విషయంలో ఆలోచించుకోక మనం పోయి ఏదో గుడ్డెత్తు చెల్లబడ్డట్టు మనం బురద గుంపల పడదామా, మన ఓటర్లుగా మనమే ఆలోచించుకోవాలని తెలియజేస్తూ సెలవుకుంటాను.